2,89,00,000 ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించడం జరిగింది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన సాగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఓట్లను తొలగించడం జరిగింది. దాదాపు 2,89,00,000 ఓట్లు అంటే 2023లో తెలంగాణలో పోలైన ఓట్ల కంటే కూడా ఈ తొలగింపబడిన ఓట్లు ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణలో 2023 ఎన్నికల్లో చూసుకున్నట్టయితే దాదాపుగా 2,34,39,945 ఓట్లు పోల్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో తొలగించిన ఓట్లు దీనికంటే కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఉత్తరప్రదేశ్లో టోటల్ ఓట్లు ఏదైతే ముసాయిదాలో మొన్న ప్రకటించిన ముసాయిదా ఓటర్ లిస్ట్ లో చూసుకున్నట్టయితే 12,55,00,000 వరకు కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఈ తొలగించిన ఓట్ల పర్సంటేజ్ చూసుకుంటే 18.70% గా కూడా తేలడం జరుగుతుంది. సో మొత్తంగా ఈ ఓట్లకు సంబంధించి చూసుకున్నట్టయితే చాలా మంది కూడా ఒక అడ్రస్ లో కాకుండా అడ్రస్ లో లేరని చెప్పేసి కొంచెం, అలాగే మల్టిపుల్ గా ఒకటే చోట కాకుండా మరొక చోట కూడా ఓట్లు ఉన్నట్టుగా కూడా తేలుతున్న సందర్భం ఉంది. అలాగే డెత్ కేసెస్ కూడా ఉన్న వాళ్ళు ఇంకా ఎలక్టర్ రోల్స్ లో ఉన్నట్టు కూడా చెప్తున్న నేపథ్యం. సో మరి ఆ పర్సంటేజ్ ఏందో చూసే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది ఎలక్షన్స్ లో ఈ ఓటర్ రోల్స్ లో ఉన్నట్టు చూసే ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి 2,59,00,000 మంది ఆ అడ్రస్ లో లేరని, ఏదైతే నివాసానికి సంబంధించిన అడ్రస్ ఇవ్వడం జరిగిందో ఆ అడ్రస్ లో లేరు కాబట్టి ఆ ఓట్లను కూడా 2,59,00,000 మంది ఓటర్లను కూడా తొలగించడం జరిగింది. అలాగే డెత్ కేసెస్ కి సంబంధించి డెత్ అయినప్పటికీ కూడా ఇంకా ఎలక్షన్ ఓటర్ లిస్ట్ లో ఉన్న వారి పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే 46,23,000 మంది కూడా ఓటర్లు ఉన్నట్టు కూడా తేలడం జరిగింది. సో వీరంతా కూడా చనిపోయినారు కాబట్టి వాళ్ళని కూడా తొలగించడం అని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పిన నేపథ్యం ఉంది. 25,27,000 మంది ఓటర్లు ఒక చోటు కంటే కూడా అంటే మల్టిపుల్ గా ఒక ప్రాంతంలో మరొక ప్రాంతంలో వారు రెండు ప్రాంతాల్లో కూడా ఓటు హక్కును కలిగి ఉన్నారనే దాంతో 25 లక్షల మంది ఓటర్లను కూడా తొలగింపడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే దాదాపుగా 2,89,00,000 మంది ఓటర్లను కూడా యూపీలో ఈ సర్లో భాగంగా మొత్తంగా తీసివేయడం జరిగింది. యూపీకి సంబంధించి సర్లో భాగంగా ఈ ముసాయిదా ఓటర్ లిస్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే దీనికి సంబంధించి తమ చిరునామా మారడం కావచ్చు, అలాగే ఓటర్లకు సంబంధించి అభ్యంతరాలు ఏమైనా ఉంటే కూడా ఫిబ్రవరి 6వ తారీఖు వరకు కూడా తమ అభ్యంతరాలను తెలపొచ్చు అని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో మొత్తంగా 2,89,00,000 ఓట్ల తొలగింపు అనేది కూడా పెద్ద దుమారమే రేపుతుందని చెప్పుకోవచ్చు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో చాలా ఎంపీ స్థానాలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే స్థానాలు కూడా ఉన్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇంతమంది ఓటర్లు అంటే మన తెలంగాణ లాంటి రాష్ట్రంలో పోలైన ఓట్ల కంటే కూడా ఈ ఓట్ల తొలగింపు అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పటికే దీనిపైన కూడా సమాజ్వాదీ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలన్నీ కూడా మండిపడడం జరుగుతుంది. దీన్ని వెంటనే సరిచేయాలి అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి అలాగే ఓటర్ల నుంచి తిరుగుబాటు రాకుండా చూసుకోవాలని కూడా సమాజ్వాదీ పార్టీ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యం కూడా కనబడడం జరుగుతుంది.